ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నిన్న రాత్రి ఉత్తరాఖండ్ లో కురిసిన కుండపోత వర్షానికి కొండచెరలు విరిగిపడి 12 మంది చనిపోగా 6 గాయపడ్డారు. చనిపోయిన వారిలో 3 ఒకే ఫ్యామిలీకి చెందిన వారుగా అధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో చాలా గ్రామాలు నీట మునిగాయి. పలు చోట్ల ఇళ్లు దెబ్బతినటంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. హరిద్వార్, తెహ్రీ, చమోలీ ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. హరిద్వార్ జిల్లాలో 6, తెహ్రీలో 3, డెహ్రాడూన్లో 2, చమోలీలో 1 ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్ ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరదలకు నిన్న 5 చనిపోగా దాదాపు 50 మంది గల్లంతయ్యారు. వరదల దాటికి చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల కొండచెరలు విరిగిపడటంతో ట్రాఫిక్ స్తంభించింది. బ్రిడ్జిలు కొట్టుకుపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాంపూర్ ఏరియాలో వరదలకు 2 చనిపోగా 30 మంది అదృశ్యమయ్యారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నిన్న రాత్రి ఉత్తరాఖండ్ లో కురిసిన కుండపోత వర్షానికి కొండచెరలు విరిగిపడి 12 మంది చనిపోగా 6 గాయపడ్డారు. చనిపోయిన వారిలో 3 ఒకే ఫ్యామిలీకి చెందిన వారుగా అధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో చాలా గ్రామాలు నీట మునిగాయి. పలు చోట్ల ఇళ్లు దెబ్బతినటంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. హరిద్వార్, తెహ్రీ, చమోలీ ప్రాంతంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. హరిద్వార్ జిల్లాలో 6, తెహ్రీలో 3, డెహ్రాడూన్లో 2, చమోలీలో 1 ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్ ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరదలకు నిన్న 5 చనిపోగా దాదాపు 50 మంది గల్లంతయ్యారు. వరదల దాటికి చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల కొండచెర్యలు విరిగిపడటంతో ట్రాఫిక్ స్తంభించింది. బ్రిడ్జిలు కొట్టుకుపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాంపూర్ ఏరియాలో వరదలకు 2 చనిపోగా 30 మంది అదృశ్యమయ్యారు. Okay.